ఆనాడు రాష్ట్రం విడిపోక ముందు ఈ రాయలసీమ జిల్లాలో ఉండే ఈ ఉద్యమం అనేది మొదలైంది. అందులో ముఖ్యంగా అనంతపురం జిల్లా నుండి ఉద్యమం మొదలైంది. ఎందుకంటే ఇంత ఎడారి జిల్లా, రాయలసీమ 4 జిల్లాలో అత్యంత వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లా. ఇలాంటి జిల్లాకు చాలా అన్యాయం జరుగుతుంది. మనం ఎప్పుడు అభివృద్ధి కావాలి, మా పిల్లల భవిష్యత్తు ఏమిటి, మా పిల్లల ఉద్యోగాలు ఏమిటి అని చెప్పి ఆ రోజు చాలా ఆందోళన చెంది మొదటిగా ఉద్యమం అనేది సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైందంటే అది అనంతపురం జిల్లా నుండి మొదలైంది. ఈ ఉద్యమంలో తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు హైదరాబాద్నే పూర్తిగా మేము అభివృద్ధి చేసి తప్పు చేశాం, అలాంటి తప్పు మరి చేయము, రాబోయే రోజుల్లో కొత్త రాజధాని నిర్మించాలంటే కొన్ని రాయలసీమల్లో ఆంధ్రాలో ఇలా అన్నిటికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఈ రోజు చూస్తే రాజధాని కోసం 50,000 ఎకరాలు కావాలి, ఆ 50,000 ఎకరాల్లోనే మొత్తం ఆడే కడతామంటున్నారు. అంటే చేసిన తప్పు మరొకసారి తప్పు చేసి రాయలసీమ జిల్లాలకు నష్టం చేస్తారు, రాయలసీమ ప్రజలను కష్టపెడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఏదైతే గతంలో రాజధాని కర్నూలు ఉన్నిందో అలాంటి కర్నూలు రాజధాని కూడా త్యాగం చేసి హైదరాబాద్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం అందరూ బాగుండాలి, మనమందరూ కలిసి ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ రోజు కర్నూలు రాజధాని కూడా మేము త్యాగం చేశాం. ఈ రోజు కూడా ఏదైతే మీరు రాజధాని గుంటూరు విజయవాడ పెట్టాలనుకుంటున్నారో మేము వ్యతిరేకించడం లేదు, కానీ దానికి సమానంగా రాయలసీమలో కూడా మీరు అన్ని రకాలుగా అభివృద్ధి చేయండి, రాయలసీమ జిల్లాలకు కూడా న్యాయం చేయండి. ఏదైతే శ్రీకాంత్ రెడ్డి అన్న గారు చెప్పారో ఆ విధంగా హైకోర్టును కూడా మన రాయలసీమ జిల్లాకు తీసుకొని వస్తే ఈ రాయలసీమలో పెడితే ఈ రాయలసీమలో కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది, ఇక్కడ కూడా మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పి ఒక డిమాండ్తోనే మేము ఈరోజు మాట్లాడుతున్నాం తప్ప ఏదో రాజకీయం గురించో ఇంకో రకంగా మేము మాట్లాడడం లేదు. మన అందరికీ చాలా అవసరమైన ఏమంటే ప్రజల కష్టాలు లేకోకుండా ప్రజల సుఖ సంతోషాలతో మనమంతా కలిసి ఉండాలని చెప్పి ఒక దీంతో మేము హైకోర్టు రాయలసీమ కావాలంటున్నాం. కాబట్టి ఏదైతే ఎడారి జిల్లాలు ఉన్నాయో మా ఎడారి జిల్లాల్లో కూడా హైకోర్టును అయితే ఇలాంటి పెద్ద దీన్ని మనకు తీసుకొని వస్తే అప్పుడే అభివృద్ధి అనేది సమానంగా చేసినట్టు అవుతుంది. కాబట్టి గతంలో చేసిన తప్పు ఈసారి చేయకోకుండా రాయలసీమ జిల్లాను కూడా అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.